పోసాని కృష్ణమురళిని కర్నూలు జైలు నుంచి గుంటూరుకి తరలించారు. ఈ నెల 5 నుంచి కర్నూలు జైల్లో పోసాని కృష్ణమురళి ఉన్నారు. పీటీ వారెంట్పై గుంటూరుకి తరలించిన సిఐడి పోలీసులు 5 నెలల క్రితం పోసానిపై గుంటూరు సిఐడి పోలీసులు కేసు నమోదైంది. సిఐడి కేసులో అరెస్ట్ చేసేందుకు నిన్న గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్చువల్ గా కర్నూలు జైలు నుంచి గుంటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు ప్రయత్నం చేశారు. పోసానిని ఫిజికల్ గా హాజరుపరచాలని చెప్పడంతో గుంటూరుకి పోలీసులు తరలించారు. రాత్రి 8 గంటలకు పోసాని కృష్ణమురళి గుంటూరుకు చేరే అవకాశం కనిపిస్తుంది. ఆదోని పిఎస్లో నమోదైన కేసులో అరెస్టై 7 రోజులుగా కర్నూలు జైల్లో కృష్ణమురళి ఉన్నారు. రైట్గా మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, గీతిగా సినీ నటుడు వైసీపీ నేతగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళి మరి కాసేపట్లో గుంటూరు తరలించనున్నారు. ఇప్పటికే కర్నూలు జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి వాళ్ళ కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చాయి. కొన్ని కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ రోజు పోసాని కృష్ణమురళి కర్నూలు జైలు నుంచి విడుదలవుతారని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మనం చూస్తే మాత్రం ఎప్పుడైతే ఉందో ఈ రోజు గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ కింద కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా వాళ్ళు జైలు అధికారులు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జైలు నుంచి వర్చువల్ గా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎవరైతే ఉన్నారో గుంటూరు న్యాయమూర్తి వర్చువల్ కాదు నేరుగా కోర్టుకు తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కర్నూలు నుంచి గుంటూరులకి తరలిస్తున్నారు. ఆయన మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. తాజాగా ఈ రోజు రిలీజ్ అవుతున్నటువంటి పోసాని కృష్ణమురళికి ఇక ఆయనకి జైలు నుంచి బయటకు రాకుండా బ్రేక్ పడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే పలు కేసుల్లో ఆయనకి నర్సరావుపేట కానీ ఆదోని కానీ అంతేకాకుండా విజయవాడ పోలీసు కొన్ని 4 కేసుల కింద బెయిల్ రావడం జరిగింది. మరికొన్ని కేసుల కింద బెయిల్ అయితే రాలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే బాపట్ల కానీ ఇక గుంటూరు కానీ కొన్ని కేసుల కింద బెయిల్ రావాల్సి ఉంది. అయితే సో ఈ నేపథ్యంలోనే ఇక జైల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరి కాసేపట్లో మాత్రం ఈ రోజు గుంటూరుకి పోసాని కృష్ణమురళిని తీసుకురానున్నారు సిఐడి పోలీసులు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.